ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు తండ్రి, మహోన్నతుడా, కృపాభరితుడైన గొప్ప దేవానికి వెళ్ళని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను నీ పాదాల దగ్గరకు వచ్చి ప్రభువా ఈ ఉదయకాలంలో ప్రార్థించడానికి తండ్రి మీ నుంచి ఆయన మీ సన్నిధిలో చేరి ఆయన అనేక విధములుగా మేము నేర్చుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీకు వందనాలు. అలాగున్న తండ్రి నేను ఆరాధనకు సమీపిస్తూ ఉంటుండగా ఆరాధనలో మిమ్మల్ని ఎలాగో ఆరాధించాలో అనుదినం మాకు నేర్పిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన దినంలో కూడా మీరు మాకు నేర్పించండి. ఇంకాను మీకు దగ్గరగా మేముండి మీ నుండి అనేక దీవెనల ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అన్ని విధాలుగా మీరే మా తోడు కూడా ఉండి నడిపించి మాయం పొందమని నజరేయుడు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మనము 95వ కీర్తన మనం ధ్యానంలో తీసుకుంటున్నాం. దేవుణ్ణి మనము ఆరాధించడానికి గాను ఇంకనూ అతి సమీపముగా ఆయనకు దగ్గరగా రావడానికి గాను మరి ఈ యొక్క కీర్తన భాగంలో మరి మనకు ఏం గోచరిస్తూ ఉంటున్నావో మరి దాన్ని బట్టి మనం ఇంకనూ నేర్చుకుందాం. అలాగున్న ప్రభువుకు దగ్గరగా ఆయన సన్నిధికి ఆయనకు ఇంకనూ దగ్గరగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేద్దాం. ఇక్కడ కొన్నిసార్లు దావీదు గారు స్తుతించేదేమో అంటున్నాడు, కొన్నిసార్లు కీర్తించేదేమో అంటున్నాడు, కొన్నిసార్లు ఇక్కడ చూసినట్టు కనుకైతే ఉత్సాహధ్వని చేస్తాము అంటున్నాడు, ఉత్సాహధ్వని చేయదాము అంటున్నాడు. అంటే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనము వేరే వేరే విషయాలైతే మనం గట్టిగా మాట్లాడతాం, కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలంటే మనకు నోరు రాదు, మనకు పాటలు పాడాలంటే నోరు రాదు, సాక్ష్యం చెప్పాలంటే నోరు రాదు. ఇంకా ఉత్సాహధ్వని ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అదే దావీదు అన్నాడు, ఉత్సాహధ్వని చేస్తాం, గట్టిగా పాడదాం మనం పాటలు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం, ఆయన సన్నిధిలో గోజాడదాం, ఆయన సన్నిధిలో ఎలుగెత్తి గొంతెత్తి పాడదాం అంటాడు. మనం పాడనే పాడం. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనకు గొంతు రాదు, ఆయన స్తుతించాలంటే మనకు ప్రార్థన రాదు, ఆయన స్తుతించాలంటే మనకు గొప్ప గొప్ప కీర్తనలు మరి ఇంకా కొన్ని చోట్ల అంటాడు, నేను ఉత్సాహ గానము చేసేదనే కాకుండా మంచి కొత్త పాటలు నేను పాడతాను అనేటటువంటి విషయం కూడా కీర్తన గ్రంథంలో మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది. కనుక ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం గొంతెత్తి ఆరాధించాలి ఆయన్ని, ఉత్సాహధ్వని. అసలు సంతోషంగా ఉన్నామా లేదా అనేది మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం సంతోషంగా ఉండాలి. ఇతర బయట అనేక విషయాల్లో మనం సంతోషంగా ఉంటాం, తిండి దగ్గర సంతోషంగా ఉంటాం, బట్టల దగ్గర సంతోషంగా ఉంటాం, ఏదైనా వినోద కార్యక్రమాల దగ్గర సంతోషంగా ఉంటాం. కానీ ఇక్కడ వాక్య భాగంలో చూస్తే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలంటున్నాడు ఆయన. నా దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఉత్సాహంతోనే చేయాలి అంటున్నాడు. ఉత్సాహం అంటే సంతోషం, ఆనందం, గంతులేయాల. దావీదైతే పిచ్చోడైపోయి నడి రోడ్లో ఆయన వీణ పట్టుకొని వాయించినట్టుగా పాటలు పాడినట్టుగా ఇంకా అనేక చోట్ల మనం సమూయేలు గ్రంథంలో కూడా చూస్తూ ఉంటున్నాం. దావీదు పిచ్చోడైపోయాడు. ఇప్పుడు చాలాసార్లు కొన్ని చోట్ల అలా ప్రార్థన చేసేటప్పుడు హల్లెలూయా గట్టిగా అరుస్తూ ఉంటారు. పిచ్చోళ్ళు అనుకుంటాం మనం. పిచ్చోళ్ళు కాదు వాళ్ళు, దేవుని సన్నిధిలో వాళ్ళు ఆనందిస్తున్నారు, దేవునికి హల్లెలూయా స్తుతి గానాలు చేస్తున్నారు. కనుక అది సంతోషించదగిన విషయం. అదే కీర్తనకారుడు అంటున్నాడు, ఉత్సాహధ్వని చేద్దాం, మనం సంతోష గానం ఉత్సాహధ్వని చేద్దాం, ఎగురుదాం, గంతులేసి పాడదాం అంటున్నాడు. కొన్ని సంఘాల్లో సైలెంట్గా ప్రార్థన చేస్తారు, కొన్ని సంఘాల్లో గొంతెత్తి ప్రార్థన చేస్తారు, గట్టిగా అరుస్తారు, కొన్ని స్థలాల్లో అయితే డాన్స్ చేస్తారు. పిచ్చోళ్ళు అనుకుంటారు. పిచ్చోళ్ళేం కావాలి, దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారు వాళ్ళు. ఉత్సాహధ్వని చేయడము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయడము. ఉత్సాహగానం చేయడమే కాకుండా రక్షణ దుర్గాన్ని బట్టి సంతోషగానం చేద్దాం. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు సంతోషంగా పాటలు పాడదాం, మనం ఆనందంగా గంతులేద్దాం, ఆనందంగా పాటలు పాడదాం. అదే విషయం కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదాం. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఈ వారంలో మనకి ఏమేమి చేసిండో మనకు గుర్తుండాలా. ఈ వారంలో మనకి ఏమేం చేసిండో, ఏం సాయం చేసిండో, ఎట్లా నడిపించిండో. ఈ వారంలో ఎంతోమంది చచ్చిపోయారు, ఎంతోమంది యాక్సిడెంట్ల పాలైపోయారు, ఎంతోమంది కనిపించకుండా పోయారు. మనం కనిపిస్తున్నాం, మనము బ్రతికున్నాం, మనకు నో యాక్సిడెంట్, నో రోగం, ఏమీ లేదు. అన్నిట్లా మనం సంతోషంగా ఉన్నాము. ఆయన ఏమన్నాడు, ఆయన సన్నిధిలోకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రావాలా. ఈ వారం అంతా నిన్ను కాపాడింది కాబట్టి నీకు థ్యాంక్స్ ఉండాలా. ప్రభా నన్ను ఈ వారం అంతా కాపాడినావు ప్రభా, నీకు స్తోత్రం. ఈ వారంలో ఎంతోమంది లేరు, కానీ నేనున్నా, నన్ను బ్రతికించినావు,
నాకు చాలా సంతోషంగా ఉన్నది, నీకు థ్యాంక్స్ అని చెప్పగలగాలి అని కీర్తనకారుడు మాట్లాడుకుంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేస్తాం. కీర్తనలు పాడుతూ మందిరానికి వచ్చినాం, మనం పాటలు పాడతాం. పాటలు సంతోషంగా పాడాలా, గొంతెత్తి పాడాలా, గొంతెత్తి పాడాలా. పాటలు పాడకుండా ఉండడానికి లేదు. నీ సంతోషం ఉన్నదా లేదా? నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నిమ్మలంగా ఉంటున్నావు అంటే అర్థం ఏంటిది? నీకు సంతోషం లేదని. నీకు సంతోషం ఉన్నదా లేదా తెలవాలంటే నువ్వు గొంతెత్తి పాట పాడాలి, గొంతెత్తి ఆరాధించాలి ఆయనను. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నాడు? కీర్తనలు పాడుతూ ఆయన పేరిట సంతోషగానం చేస్తాం. మేము మందిరానికి వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటాం, గంతులు వేస్తాం, పాటలు పాడతాం, సంతోషగానం పాడాలి అని మాట్లాడుతున్నాడు. కీర్తనలు పాడుతూ ఆయన పేరిట సంతోషగానం చేస్తాం. యెహోవా మహాదేవుడు, దేవతలకు అందరికీ పైన మహత్యం గల రాజు. అది నీకు తెలుసా? దేవతల అందరికంటే మహత్యం కలిగినటువంటి రాజు అన్న విషయం నీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే నువ్వెందుకు గట్టిగా ఆరాధించవు? నువ్వెందుకు గట్టిగా ప్రార్థన చేయవు? నువ్వెందుకు గట్టిగా పాటలు పాడవు? ఆయన చెప్తున్నాడు. దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు, భూమి ఆధార స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనదే, ఆయన హస్తములు భూమిని నిర్మించాను. ఇవన్నీ గొప్ప గొప్ప కార్యాలు చేసిండు ఆయన. కనుక మనం ఎంత సంతోషంగా ఉండాలంటే, ఎంత ఆనందంగా ఉండాలంటే, మనం అంత ఆనందంగా ఉండి ఆయనను ఆరాధించాలి. ఆయనను ఆరాధించాలి. సముద్రం ఆయనదే, దాన్ని కలగజేసినప్పుడు ఆయనే, ఆయన హస్తములు భూమిని నిర్మించాను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన పాలించేటటువంటి మన ప్రజలం. మన రాజు ఎవరు అంటే, మన రాజు చక్రవర్తులకు చక్రవర్తి ఆయనే యేసుక్రీస్తు. ఆయనను మనం ఆరాధిస్తున్నాం. మనం ఎంత ఆనందంగా ఉండాలా, ఎంత సంతోషంగా ఉండాలా. లోకంలో చాలా మంది ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నారు సంతోషం, ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నారు. కానీ సంతోషం యేసయ్య దగ్గర ఉన్నదనే విషయం మర్చిపోతున్నాం. అందుకే యేసయ్య దగ్గరికి రావడం లేదు. సండే వచ్చిందంటే వేరే వేరే హాలిడే జాలిడే అన్నట్టుగా ఈ హాలిడేని జాలిడే చేసుకుంటున్నారు. జాలిడే చేసుకుని ఆనందపడుతున్నారు. కానీ అది క్షణిక మాత్రం ఆనందం. అది కొంతకాలమే ఉంటుంది ఆనందం, తర్వాత పోతుంది. అది ఎల్లకాలం ఉండేటటువంటి ఆనందం ప్రభు దగ్గర ఉన్నది. మరి ప్రభు దగ్గరికి రావాలి కదా, రాలేకపోతున్నారు జనాలు. అయితే మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, మనం అందరం నమస్కారం చేసి ఆయన దగ్గర సాగిలపడము. ఈ విషయం అర్థం కావట్లేదు చాలా మందికి. ఆయన దగ్గరికి రావాలా, నమస్కారం చేయాలా, సాగిలపడి నమస్కారం చేయాలా ఆయన దగ్గర. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. చూడండి ఇక్కడ ఎట్లా అన్నాడు, నమస్కారం చేద్దాం, సాగిలపడదాం, మోకరించాలి, నమస్కారం చేయాలి, సాగిలపడాలి ప్రభు దగ్గరకు వచ్చి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని సంఘాల బెంచీలు ఉంచారు, అసలు కింద కూర్చోబెడతారు. సాగిలపడాలా. మన హుందాదనము, ఒక బిల్డప్ అనేది ప్రభు దగ్గర ఉండొద్దు అంటున్నాడు ఆయన. ప్రభు దగ్గర ఉండొద్దు అంటున్నాడు. నో బిల్డప్. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు సాగిలపడాలా, మోకరించాలా. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఇట్లాంటి విషయాలు మీరు అంగీకరిస్తే ఎంత మేలు, ఎంత మేలు. ఆయన మాటలు మనం అంగీకరిస్తే మనకి ఎంత ఆశీర్వాదం. మరి ఈ వాక్యానికి మనం లోబడిపోవాలి. వాక్యంలో ఏమేమి చెప్పబడుతున్నదో అది మనం అంగీకరించి వాక్యంలో చెప్పబడిన విధంగా మనం నమస్కారం చేయాలా, సాగిలపడాలా, కీర్తనలు పాడాలా, స్తుతించాలా, ఉత్సాహధ్వని చేయాలా. మందిరానికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉండాలా. లోక సంతోషం కాదు, దేవుని సన్నిధిలో సంతోషం మనకు ఉండాలా. నేడు మీరు ఈ అలమనం అనే మాట విన్నట్టు కనుకైతే ఇంత మీరు అరణ్యమందు మీరు ఈ యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మసాదినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయంలో కఠినపరుచుకున్నకుడే. కొన్నిసార్లు మన హృదయం కఠినపరుచుకుంటాం. మనం ఎట్లా కఠినపరుచుకుంటామంటే, వీటితో మాట్లాడొద్దు అంటే మాట్లాడదు. ఇంకా నేనంటే ఏమనుకున్నావు, ఒక్కసారి నా మనసు మారిందంటే మళ్ళా మీ దగ్గరికి రాదిగా, మళ్ళా నీ ముఖం కూడా నేను అట్లాంటి మాటలు మాట్లాడొద్దు అంటున్నాడు ఆయన. అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ముఖం చూడా, నువ్వు నా ముంగడికి వెళ్ళిపోవద్దు, నువ్వు నా వెనకకి వెళ్ళిపోవద్దు, నువ్వు నా కండ్లలో కనబడొద్దు, నువ్వు నా కండ్ల ముంగడికి వెళ్ళి చచ్చిపోవాలి, ఏమన్నా అయిపోవాలి, అలాంటి మాటలు మాట్లాడొద్దు అంటున్నాడు. ఒకరికి గోతి తీయాలనుకున్నాడు తనే గోతులు పడిపోతాడు.
ఎవరినైనా చచ్చిపోవంటే చచ్చిపోతాడు దానికంటే ముందు. అది తెలియకుండా నోటికి వచ్చిందల్లా మాట్లాడేస్తా ఉంటాం. మాట్లాడకు ఆయన, నీ నోటికి వచ్చింది మాట్లాడకు, కొంచెం చూసుకో, వెనక ముందు చూసుకొని మాట్లాడు. నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. ఆయన అన్నాడు, మసా దినమందు ఏం చేశారంట, మీరు కఠినపరుచుకున్నట్లు ఇజ్రాయేల్ ప్రజలకు జరిగినటువంటి విషయం ఇది. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నారు. అరణ్యంలో పోయేటప్పుడు కూడా తిండి పెట్టకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అరే 6.5 లక్షల జనాలను నడిపించడం అంటే మాటల, ఎన్ని సౌండ్ బాక్సులు కావాలి, ఎన్ని స్పీకర్లు కావాలి, ఎంతమంది డీకన్స్ పనులు కావాలి, అంతమంది లేకుండా ఒక్కడే నడిపిస్తున్నాడు మోషే. అది అర్థం కాదా మీకు? అది అర్థం చేసుకోలేకుండా మీరు మనస్సు కఠినపరుచుకొని, నువ్వు నాకు భోజనం పెడతలే, నువ్వు నాకు అది పెడతలే, ఇది పెడతలే అని చెప్పేసి ఆయనను తిట్టడం మొదలుపెట్టారు మోషేని. ఎందుకు మీరు అట్లా చేసుకుంటున్నారు? మీరు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. మీరు అలా కఠినపరుచుకున్నట్లు మీ హృదయంలో కఠినపరుచుకోకండి. మాది ఇజ్రాయెల్ వంశం కదా, ఇజ్రాయెల్కి వచ్చినాం కదా, వాళ్ళ హృదయం కఠినంగా ఉంటుంది, మా హృదయం కూడా కఠినంగా ఉంటుంది. అరే వద్దు నాయన, మార్చుకో. ఆ మీ తాతలు ముత్తాతలకు కఠినంగా ఉండొచ్చు, కానీ నువ్వన మారు. అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీ హృదయంలో కఠినపరచుకున్నప్పుడు అతను మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూసిరి. మీ పితరులు ఏం చేశారు? మీ ఇజ్రాయెల్ ప్రజలు లేదా మీ పితరులైనటువంటి వాళ్ళు నా మీద టెస్ట్ పెట్టారు. ఇది చేస్తాడో లేదో చూద్దాం. ఇజ్రాయెల్ ప్రజలు మోషే వెంబడి గుణుకుతా ఉన్నారు, సనుకుతా ఉన్నారు. మమ్మల్ని తీసుకొస్తున్నావు, మమ్మల్ని చంపేస్తున్నావు అరణ్యంలో అని సనుక్కుంటూ సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ ఈ సముద్రం లేచి చంపేద్దాం అనుకున్నావు అని ఆయన వెంబడబడ్డారు. అట్లా వద్దంటాడు ఆయన. మీ పితరులు పరీక్షించినట్టు మీరు నన్ను పరీక్షించకండి అయ్యా బాబు. వాళ్ళు ఎట్లాగో పరీక్షించారు, పరీక్షలో గెలిచారు. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటించి బయటికి తీసుకొచ్చిన. ఇప్పుడు అనేక మంది సమస్యలు దాటించి నేను బయటికి తీసుకొస్తున్నా. చచ్చిపోదాం అనుకున్నాడు, బతికి నా దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తున్నాడు. ప్రభా నేను చచ్చిపోదాం అనుకున్నా, ఇప్పుడు నన్ను బతికించిన స్తోత్రం తండ్రి అంటున్నాడు. ఎన్నో పరిస్థితులకి వెళ్ళి బయటకు వచ్చి, అయ్యా నేను నాకు పెద్ద రోగం వచ్చినుండే, రోగంలో చచ్చిపోతుంటే నేను, కానీ నన్ను బతికించినావు, బయటికి తీసుకొచ్చినావు, నీకు స్తోత్రం అన్నాడు. అట్లాగా మీరు నిజం తెలుసుకొని నేను మిమ్మల్ని రక్షిస్తున్నానే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు నా సన్నిధిలోకి వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను విసిగి వారి ఉదయము తప్పిపో ప్రజలు వారు నా మార్గములు తెలుసుకునేది అని అనుకోండి. 40 ఏళ్ల కాలం 40 సంవత్సరాలు అడవుల్లో తిరిగారు. ఎందుకు తిరిగారు? నాకు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. నేను చేసిన పని వినలేదు వాళ్ళు. ఇప్పుడు చాలా మంది కొన్ని సంవత్సరాలు అయింది, అప్పులు తీరటం లేదు, రోగం తీరటం లేదు, ఆ సమస్యలు పోవడం లేదు. ఎందుకు పోవడం లేదంటే నీ దగ్గర సన్గుడు ఉన్నది, నీ దగ్గర గుణగుడు ఉన్నది, నీ దగ్గర ప్రార్థన లేదు, నీ దగ్గర సంతోషం లేదు, నీ దగ్గర ఉత్సాహధ్వని లేదు, ఉత్సాహ గానం లేదు, దేవుడు అంటే నీకు గుర్తింపు లేదు. ఇంకెట్లుంటది? వాళ్ళు 40 సంవత్సరాలు తిరిగారు. నువ్వు కూడా అట్టగే తిరుగుతావు బతికిన రోజులు నువ్వు కూడా అట్టగే తిరుగుతావు. వద్దంటాడు ఆయన. వారు నా మార్గములు తెలుసుకోనే లేదని అనుకోండి. వాళ్ళు ఎంత చెప్పినా నా మార్గాలు తెలుసుకోలేదా? మోషేకి అద్భుతాలు చూపించిన, 10 తెగుళ్ళు తీసుకొచ్చినా, ఎన్ని తీసుకొచ్చినా వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు. అట్లా మీరు ఉండకూడదు, మీ పితరులు ఉన్నట్టు మీరు ఉండకండి. కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపలేదని ప్రమాణము చేసి తిని. దేవుడే అన్నాడట, పనికి మాలినోళ్ళు ఇక ఎన్నడు కూడా మీరు విశ్రాంతిలోకి రారా అని అందరినీ మధ్యలో చంపుకోవచ్చు. వాళ్ళ పితరులు అందరూ మధ్యలో చచ్చిపోయి కనాన్ దేశం ప్రవేశింపలేదు. కొంతమంది మాత్రమే పోయారు, మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇప్పుడు కూడా అట్టగే పరలోకానికి రారు, మీరు ఇక్కడనే చచ్చిపోతారు అంటుంది. ఎట్లా చచ్చిపోతారు? నరకాగ్ని గుండానికి పాత్రలు అయిపోతారు మీరు. కనుక మనం చేయాల్సినటువంటి పని, కీర్తనకారుడు ఎంత బాగా చెప్తున్నాడో. కీర్తనకారుడు అంటున్నాడు, మీరు ఉత్సాహధ్వని చేయండి, మీరు సంతోషగానం చేయండి, మీరు కీర్తించండి. ఆయన మహత్యము గల రాజు, ఆయన భూమిని ఆకాశంలోను సముద్రంలోను ఆయన హస్తములతోటి నిర్మించండి. ఆయన నోటి మాట చేత నిర్మించండి. ఆయన అవన్నీ మీరు తెలుసుకోండి. ఆయన దగ్గరకు రండి, సాగిలపడండి, నమస్కారం చేయండి, ఆయనను పూజించండి. అది జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సందర్భంలో మనం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని, మన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తుని మనం ఆరాధిద్దాం. కొంతసేపు మనం ఆరాధనతో ఆయన సన్నిధిలో కీర్తనలు పాడదాం.